హాయ్ హలో వెల్కమ్ టు వికితా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ కాజాలు. ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. చిట్టి కాజాలు చేసుకుందాము. నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా, చిటికెడు వంట సోడా, 3-4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము. మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ అన్నా వేసుకోండి, మనకి కొద్దిగా క్రిస్పీగా రావటానికి. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఈ నెయ్యి వేసాం కదా, ఈ పిండిలో బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్ బాగుండిద్దండి, నెయ్యి వేసుకుంటే చాలా బాగుండిద్ది. మరి పిండి సాఫ్ట్గా కాదు, మరీ గట్టిగా, మీడియంగా కలుపుకోండి. చూడండి, ఇప్పుడు కలుపుకున్నాం కదా, బాగా కలిసిపోయింది. నెయ్యి ఇలా ఉండగట్టాలి. ఇది ఇలా ఉండగట్టాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటా కలుపుకుందాము. ఒకసారి పోసుకోకండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటా కలుపుకుందాము. ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇదిగో చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ రాసుకుందాము. కొద్దిగా నెయ్యి రాసుకుంటున్నాను. ఇది ఒకసారి కలుపుకొని బాగా మొత్తం బాగా ప్లేట్ బౌల్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు మినిమం 20 నిమిషాలు పక్కన పెట్టుకున్నాము. చూడండి, ప్లేట్ బౌల్ ఇచ్చుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము పాకం పట్టుకోవటానికి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని నేను ఒక కప్పు, హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను. వేసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకున్నాం. మనకి తీగ పాకం కాకుండా జిగురు పాకం కావాలి. పంచదార అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు చూద్దాము జిగరగా వచ్చిందో. ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు యాలక్కాయ పొడి వేసుకున్నాము. ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసి చూసుకుందాం. చూడండి, సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు చపాతీలా చేసుకుందాము. ఇప్పుడు పిండిలో డిప్ చేసుకొని చపాతీలా చేసుకున్నాము. చూడండి, ఇంక ఇలా చేసుకున్నాం కదా, ఇలా రావాలి. మరి పలసగా కూడా అవసరం లేదు. ఇలా చేసుకున్నాక పొడి పిండి చల్లుకుందాం కొద్దిగా. అలా వేసుకున్నాక ఇలా చుట్టుకోవాలి. ఫిట్గా చుట్టుకోండి, లూజుగా కాకుండా, ఊడిపోకుండా ఉంటాయి. కొత్తగా ఎవరైనా మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చుట్టుకోండి. ఇలా కొద్దిగా చుట్టుకున్నాక బాగా ఫిట్గా వచ్చింది మనకి. ఇలా కొద్దిగా పిండి ఉన్నాక కొద్దిగా వాటర్ అద్దుకుందాము. ఇలా అనుకున్నాక ఇప్పుడు కట్ చేసుకున్నాము. ఇలా చివర్లు కట్ చేసుకోండి. చేసుకునే ముందు చాకి కొద్దిగా పిండి పూసుకోండి, మన పిండి అతుక్కోకుండా ఉండిద్ది. ఇలా కట్ చేసుకోవాలి.
చూడండి, ఇదిగోండి. ఇలా వచ్చాక మనకి కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుందాం ఏళ్ళతో. గట్టిగా అనుకోకండి. ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసుకున్నాము. మిగతా పిండి కూడా చేసుకుందాం. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ కాగిందో లేదో చూద్దాం. కాగిందిగా. ఈ టెంపరేచర్ ఉంటే సరిపోద్ది. ఇప్పుడు మనం వేసుకున్నాము. మనకి పాకం కూడా కొద్దిగా హీట్గానే ఉండాలి, చల్లారిపోకూడదు పాకం. కొద్దిగా కలర్ వచ్చేదాకా వేపుకుందాం. ఇప్పుడే గోల్డెన్ కలర్ వస్తున్నాయి చూడండి. మనకి ఇంకొద్దిగా వస్తే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ కాజాలు ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి. స్వీట్ షాపుల్లో లాగా ఉంటాయి. మనం సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వీటిని. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు తీసి ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఆయిల్ అంతా కిందకి దిగాక వేసుకున్నాము. మనకి ఇప్పుడు గోరెచ్చంగా ఉన్న పాకం ఉంది కదా, ఆ పాకంలో వేసేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా వేసుకోండి. మనం మరిన్ని వేసుకున్నామంటే పాకం పట్టదు, అవి పీల్చుకోవు. ఇవి పక్కకు అనుకొని మిగతాయి కూడా వేసుకున్నాము. మనం వేడి మీద ఉన్నప్పుడే వేసుకుందాము. వేసుకుంటే పాకం బాగా పట్టిద్ది చిట్టి కాజాలకి. ఇలా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకున్నాం కదా, అవి కలుపుకున్నాక 2 నిమిషాలు ప్లేట్ పెట్టుకున్నాము. పాకం బాగా పట్టిద్ది. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాము. చూడండి, పాకం బాగా పట్టింది. ఎంతో టేస్టీగా ఉండే చిట్టి కాజాలు రెడీ.